కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాలు మాత్రం బాగా ఫేమస్ అవుతున్నాయి. ఒకటి పిఠాపురం, తర్వాత నంద్యాల, తర్వాత శ్రీకాళహస్తి. ఈ నియోజకవర్గాలు మాత్రం బీభత్సంగా అసలు ఏ పేపర్ చూసినా అవే వార్తలు. ఈవెన్ ఎల్లో పేపర్లు చూసినా కానీ అవే వార్తలు అసలు మామూలుగా లేవు. పెద్ద పెద్ద కథనాలే రాస్తున్నారు. ఆ శ్రీకాళహస్తిలో అయితే మన బొజ్జల సుధీర్ రెడ్డి మామూలుగా వ్యవహారం ఏకంగా కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళిపోయింది ఆయన చేసే వ్యవహారాలు. ఇప్పుడు మన నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం, మన భూమా అఖిలప్రియ గారు, ఆమె చేసే వ్యవహారాలు మామూలుగా లేవు. కమిషన్లు. ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కమిషన్ అంటే ఏ విధంగా ఉండాలా? ఒక బొజ్జల సుధీర్ రెడ్డిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏ కంపెనీ దగ్గర నుంచో కమిషన్ లాగడం, లేకపోతే పెద్ద పెద్ద స్క్రాప్ ఉంటారు కదా, స్క్రాప్ అమ్మేవాడు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవాలి. ఏ 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు అలా డిమాండ్ చేయాలి. మన బొజ్జల సుధీర్ రెడ్డి అదేగా చేసింది. ఎవరైతే స్క్రాప్ అమ్ముతాడో ఆయన దగ్గర నుంచి నెల 50 లక్షల్లో డిమాండ్ చేసేవాడంట. అంత ఆ రేంజ్లో ఉండాలి ఎమ్మెల్యే అంటే. ఈ భూమా అఖిలప్రియ రెడ్డి 10 రూపాయలు 1 రూపాయి వదలడంలే. చికెన్ షాప్లో నుంచి కేజీ మీద 10 రూపాయలు వసూలు చేస్తుందంట. ఒక చికెన్ షాపే కాదు, నా సామిరంగా చెప్పుకుంటూ పోతే భిక్షగాళ్ళని కూడా వదిలిపెట్టలే. ఏకంగా భూమా కిషోర్ రెడ్డి ఆయన కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. ఆలగడ్డ నియోజకవర్గంలో నడిచే వ్యవహారాలన్నింటిని కూడా. ఆలగడ్డ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం మెట్ల మీద అడుక్కుంటున్న వాళ్ళని కూడా వాటా అడుగుతుందంట ఆమె. కేసీ కెనాల్కి సాగునీరు విడుదల చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతుల కోసం మాట్లాడకుండా గాడిదలు కాస్తున్నారా అనేసి అఖిలప్రియ ప్రశ్నించిన నేపథ్యంలోనే కిషోర్ రెడ్డి ఘాటైన కౌంటర్ కూడా ఇచ్చాడు. భూమా కిషోర్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ, లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ ఏమీ చేయకుండా గాడిదలు కాస్తున్నావా అని వేసి ఆమెను నిలదీశాడు. కేసీ కెనాల్కి నీళ్లు వచ్చాయి అని చెప్పేసి అఖిలప్రియ అనడంలో వాస్తవం లేదు. సిరివేలలో ఆత్మహత్యలే శరణ్యమని చెప్పేసి రైతులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి వీడియో కూడా ఆయన ప్రదర్శించడం కూడా జరిగింది. ఆలగడ్డలో ఉన్నావు కదా, గాడిదలు కాస్తున్నావా, ఆ వీడియో నువ్వు చూడలేదా అని చెప్పేసి ప్రశ్నించాడు కిషోర్ రెడ్డి. పనికి మాలిన ప్రభుత్వం పని చేయడం లేదని చెప్పేసి మీ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడమ్మా అఖిలప్రియ, ఒకసారి గుర్తు చేసుకోమ్మా అని చెప్పేసి ఆయన గుర్తు చేయడం కూడా జరిగింది. కూటమి అధికారం చేపట్టే 10 నెలలు అవుతుంది కదా, మరి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయాయి? రైతులంతా కూడా నిలదీస్తున్నారు. రైతులకు పంటల బీమా ఏమైంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా భూమా కిషోర్ రెడ్డి గారు ప్రశ్నించడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఎక్కడికి పోయి అడిగినా భూమా అంటే కిలో చికెన్ మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి చీ కొడుతున్నారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. రంజాన్ సమయంలో కూడా తమను మనశ్శాంతిగా బతకనివ్వకుండా చాలా చికెన్ దుకాణాలని సీజ్ చేస్తున్నారంట. ముస్లింలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేయాలా, వాళ్ళు 10 రూపాయలు ఆ డబ్బులు ఇవ్వడం లేదు. ఆ చికెన్ షాప్ వాళ్ళంతా కూడా 10 రూపాయలు డబ్బులు ఇవ్వడం లేదు ఆమెకు, అందుకని చెప్పేసి సీజ్ చేస్తున్నారంట. ప్రజలు ఏ వ్యాపారాలను కూడా చేసుకోకూడదా? ఏ వ్యాపారాలు చేసుకోవాలనే కానీ కమిషన్ కావాలంట. ఆ మధ్య అహోబిలం వెళ్ళాడంట ఆయన భూమా కిషోర్ రెడ్డి గారు. తమకు భక్తులు వేసే భిక్షంలో కూడా వాటా అడుగుతున్నట్టు భిక్షగాలు చెప్పారంట. ఎమ్మెల్యే అఖిలప్రియ మీద కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు. 1000 రూపాయలు భిక్షగాలు సంపాదిస్తే అందులో 800 తీసుకొని కూలి కింద 200 రూపాయలు ఇస్తున్నారంట అని చెప్పేసి ఆయనతో చెప్పారంట భూమా కిషోర్ రెడ్డి గారికి. ఆయన నా ప్రశ్న పెట్టి అఖిలప్రియ యొక్క రాజకీయాన్ని మొత్తం కూడా బయటపడేశాడు. అహోబిలం మెట్ల మీద అడుక్కునే వాళ్ళని కూడా వాటా అడిగే పరిస్థితి వస్తే పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయొచ్చు. ఇంతవరకు ఎవరి జీవితంలో కూడా ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేసిన వాళ్ళనే మనం చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి, కానీ ఇప్పటివరకు మనమే చూడలే. భిక్షకాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటంటే సోమే, చికెన్ షాప్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే అదొక ఎమ్మెల్యే స్థాయిగా ఉండి ఏంది వ్యవహారాలు? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఆమెకు ఏమన్నా సరే
వాటింగ్లు ఇస్తున్నారా లేదా అర్థం కావడం మరి ఇంత చండాలంగానా భిక్షగాల దగ్గర ఏంటంటే స్వామి అయ్యో నా స్వామి రంగా